సార్ టీనేజ్ లో మ్యారేజ్ వరకు వెళ్తుందా? రీసెర్చ్లన్నీ ఏం చెప్తున్నాయి అంటే టీనేజ్లో పుట్టిన ప్రేమ మ్యాక్సిమం ఒక 2-3 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్ కండిషన్స్ లోపల పేరెంట్స్ అందరూ కూడా దాన్ని వాచ్ చేస్తారు, వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తారు, ట్రాప్ చేస్తారు, వాళ్ళను సెపరేట్ చేస్తారు. పెళ్లి వరకు పోయేంత పేషెన్స్ ఇక్కడ ఉన్న మన వాల్యూ సిస్టము, మనకున్న ఎడ్యుకేషన్ మీద ఉన్న ఫోకస్ పెళ్లి దాకా తీసుకెళ్ళే సంఘటనలు చాలా చాలా రేర్. ఒకవేళ కనుక తెలిసిన ఫ్యామిలీస్ అయి ఉండి, కల్చరల్ సేమ్ అయి ఉండి, కాస్ట్ సేమ్ అయి ఉండి, వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నట్టే కుటుంబాలు మాట్లాడుకుంటే ఛాన్స్ ఇస్ దేర్. కానీ ఎక్కువ శాతం మన భారతదేశంలో అయితే టీనేజ్ లెవెల్ పెళ్లి వరకు పోయిన సంఘటనలు వెరీ వెరీ ఫ్యూ. కాబట్టి ఈ టీనేజ్ ప్రేమలు ఎందుకు మారుతాయంటే ఒక అడల్ట్గా మారే క్రమం లోపల అప్పటికి మనకు పూర్తిగా మన పర్సనాలిటీ సెట్ కాదు. దాంతో ఏమవుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన ఇంట్రెస్ట్లు మారుతాయి, మన మోటివ్స్ మారుతాయి, మన గోల్స్ మారుతాయి. కాబట్టి అవతల వ్యక్తులు ఇదే రకంగా గనక పెరగకుంటే అది డెఫినెట్గా అది ఎక్కడో పాయింట్లో బ్రేక్ అయిపోతుంది. మీ స్నేహితులు ఎవరైనా సరే ఇలా టీనేజ్లో స్టార్ట్ అయ్యి మధ్యలో బ్రేక్ అయిపోయి ఉన్న కపుల్స్ ఎవరు ఉంటే కనుక వాళ్ళందరికీ ఇది ట్యాగ్ చేయండి.